హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మళ్ళీ బిగ్ బాస్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. సో వీకెండ్ రావడం జరిగింది. సో సాటర్డే సండే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారో మీరు అంటే చాలా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో మనకు మాత్రం ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాళ్ళ గురించి చెప్పిన తర్వాత అసలు వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. అసలు నామినేషన్ ప్రాసెస్లో ఎవరెవరు ఉన్నారు, సో మొత్తం 6 మంది ఉన్నారు. సో 6 మందిలో ఫస్ట్ ఎటు నుంచి వద్దామంటే సో హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చినాయి, సో ఎలిమినేట్ ఎవరు కారు అనే వాళ్ళ నేమ్స్ చెప్తా ఫస్ట్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఆమె నవ్వుతోటే సగం ఎంటర్టైన్ ఇచ్చేస్తుంది చాలామందికి. అంటే తను అసలు అక్కడ ఏం లేకున్నా సో ఆమె నవ్వే వేరేలాగా ఉంది. సో అక్కడే చాలామంది ఎంటర్టైన్ అయ్యి చాలామంది నవ్వుకుంటున్నారు. కానీ విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్ కంటెండర్. అంటే ఎట్లా అంటే అంతమందిలో ఎక్కువ జనాలలో ఉన్నది విష్ణుప్రియనే. సో తనకి ఓట్లు పక్కా వస్తాయి. అట్లాగే మా టీవీ షోస్ చేయడం కానీ ఈటీవీ షోస్ చేయడం కానీ చాలా చేసింది కాబట్టి ఆమెకు ఫ్యాన్ బేస్ చాలా ఉంది. సో తన పిఆర్ కూడా గట్టిగా ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకే విష్ణుప్రియకి హైయెస్ట్ ఓట్ రావడం జరిగింది. సో తన ఎలిమినేషన్లో లేదు. సో హైయెస్ట్ ఓట్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష. సో శేఖర్ భాషకి కూడా హైయెస్ట్ అంటే సెకండ్ ఓట్స్ వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా శేఖర్ భాషకి ఎందుకు వచ్చినాయి అంటే కొన్ని కొల్లు జోకులు వేస్తున్నాడు. సో క్యామెల్ అని చెప్పేసి ఏదో రాత్రికే 3 ఎందుకు వస్తారంటే రాత్రి అంట, అంటే రా 3 అంటే 3ని ములుస్తాం కదా, 3 అంటే 3 అంట. సో ఆయన కుళ్ళు జోకులతోటి చాలామందిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అంటే ఇంకో విషయం ఏంటంటే శేఖర్ భాష బయట వేరు, శేఖర్ భాష లోపల వేరు. అంటే తను ఆర్జేగా తన కెరియర్ని స్టార్ట్ చేసిన, సో బయట లావణ్య సంథింగ్ ఏదో లావణ్య రాస్తారు తినది ఏదైనా ఇష్యూ అయినా కానీ సో ఆ టెన్షన్స్ మొత్తం పడకుండా సో బిగ్ బాస్ హౌస్లోకి నేను వచ్చినా, నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు ఆడుతున్నాడు. సో అందుకే తనకు హైయెస్ట్ ఓట్స్ రావడం జరిగింది. సో తన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు హైయెస్ట్లో. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సోనియా. సో సోనియా థర్డ్ ప్లేస్లో ఉంది. సో సోనియా అంటే నేను బిగ్ బాస్ హౌస్కి నేను ఎందుకు వచ్చాను, నేను ఆడడానికి వచ్చాను, సో నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలన్నట్టు ఆమె ఫస్ట్ డే నుంచి అసలు ఆగట్లేదు. అంటే ఒక డాన్ని నేనే రాణిని బిగ్ బాస్ మొత్తం అన్నట్టు తను వ్యవహరిస్తుంది. సో తను గేమ్ కూడా బాగా ఆడుతుంది, తను చెప్పే పాయింట్లు కూడా చాలా బాగా చెప్తుంది. సో తను కూడా చాలా బాగా ఆడుతుంది కాబట్టి తను కూడా సేవ్ అయిపోయింది. సో తనకు కూడా హైయెస్ట్ ఓట్స్ రావడం జరిగింది, థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకోటి ఏంటంటే సోనియాకి పిఆర్ మాత్రం చాలా గట్టిగా ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో తన పిఆర్ అంటే ఎల్లవేళలా తనను చూస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే అందరిలో అంటే ఇప్పుడు బిగ్ బాస్లో 14 మంది కంటెస్టెంట్లో అంటే బెస్ట్ పిఆర్ వచ్చేసి సోనియాకి ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో సోనియా నాకు తెలిసి టాప్ 5 వరకు ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పక్క నుంచి. అంటే పిఆర్ చేతిలో ఉంటుంది కదా, సో తన లోపల ఉంటుంది, బయట ఓటింగ్స్ కానీ తిన ప్రమోషన్స్ కానీ వీడియోస్ కానీ ఇదంతా చూస్తుంటే తనకు హైయెస్ట్ పిఆర్ అంటే హైయెస్ట్ బెస్ట్ పిఆర్ ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో సోనియా అంటే ఆ పిఆర్తో పాటు సోనియా కూడా కంటెంట్ చాలా బాగా ఇస్తుంది. అంటే తను మాట్లాడిందే రైట్ అన్నట్టు, అంటే చాలామంది రైట్ అనుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ బయట కొంచెం నెగిటివ్ ఉంది సోనియా పైన. అంటే కొంతమంది జనాలు ఏమనుకుంటున్నారంటే అంటే తిను ఓవర్ చేస్తుందో అది అని చెప్పి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉండాలో సోనియా అట్లా ఆడుతుంది కాబట్టి సో సోనియా థర్డ్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ. సో అందరూ నాగమణికంఠ ఎలిమినేట్ అవుతాడు, ఈయనను ఎలిమినేట్ చేసేయండి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ సో హైయెస్ట్ ఓట్స్తో 4th ప్లేస్లో నాగమణికంఠ ఉన్నారు. సో నాగమణికంఠ అంటే మరి మనకు తెలియదు కానీ నాగమణికంఠకు కూడా నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో నేను అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మొత్తం. అంటే నేనే ఎలిమినేట్ అయిపోతానేమో, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి తనలో తను చాలా భయపడ్డాడు. అంటే నా చేతిలో ఇప్పుడు ఒకవేళ నేను ఎలిమినేట్ అయిపోతే నా జోబులో ₹1 లేదు, సో నాకు అవకాశాలు వస్తాయా రావా అది అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. సో బట్ ఆయన సింపతికా లేకుంటే తను విగ్గు తీసి పక్కన పెట్టినందుకా లేకుంటే ఏంటో మనకు తెలియదు కానీ సో తనకు కూడా హైయెస్ట్ ఓట్స్ రావడం జరిగింది. దాని తర్వాత అంటే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత తను గేమ్స్ ఆడడం కానీ అంటే కొంచెం మెరుగుపడడం ఇవన్నీ చూస్తుంటే సో జనాలు కూడా మణికంఠను యాక్సెప్ట్ చేశారనుకుంటా. సో అందుకే 4th ప్లేస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ కూడా ఫస్ట్ కొంచెం డల్గా ఉన్నాడు ఒక 2 డేస్. దాని తర్వాత కొంచెం పుంజుకోవడానికి ప్రయత్నించిండు. సో నిన్నటి ఎపిసోడ్లో మనం అంటే ప్రోమోస్ కానీ వీడియోస్ కానీ మనం చూస్తూ ఉంటుంటే సో ఆదిత్య ఓం ప్లస్ పృథ్వీరాజ్ ఇద్దరు నైట్లో ఒక ప్లేస్లో కూర్చొని సోఫా పైన సో అంటే తనను వెళ్ళకుండా తనకు నిద్ర వచ్చినా కానీ అక్కడ కూర్చోబెట్టి అంటే జనాలకు కంటెంట్ ఇవ్వడానికి అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి పృథ్వీ చాలా బాగా చేయడం జరిగింది. సో తను ఓం ఐ లైక్ యూ అంటే ఐ లైక్ యూ టూ అని చెప్పేసి పృథ్వీ చెప్పడం. సో ఇది మాత్రం బాగా ట్రోల్ జరుగుతూ ఉంది మొత్తం సోషల్ మీడియాలో. సో తను కూడా ఈ వీక్ సేవ్ అవ్వడం జరిగింది. సో అంటే లాస్ట్ పేరు చెప్తున్నా, అట్లాగే తనే చాలా లీస్ట్లో ఉంది. సో బేబక్క తన కష్టాలు ఎన్నో కష్టాలు పడి అంటే ఒక మహిళ
అంటే ఎన్నో కష్టాలు అధిగమించి తన కాళ్ళపైన తను నిలబడి సో తను యూఎస్లో కానీ చాలా వర్క్ చేసి అంటే ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు పడి తను కొన్ని అచీవ్ చేసింది. సో దాంతోపాటు బిగ్ బాస్కి వెళ్ళి సంథింగ్ ఏదో అచీవ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. బట్ ఆమెకి ఏంటంటే అంటే నేను ఓవర్గా మాట్లాడితే బయట జనాలు ఎట్లా తీసుకుంటారనో అని అనుకుందో మరి ఏంటో మనకు తెలియదు. కానీ బేబక్కని తీసుకుంది మాత్రం ఎంటర్టైన్మెంట్కి. అంటే తిన రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ కంటెంట్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇస్తుంది. అట్లాంటిది బిగ్ బాస్ హౌస్లో బేబక్క కంటెంట్ ఇవ్వలేకపోయింది. అసలు ఎందుకు అంటే తను టెన్షన్ పడ్డదా, అంటే నేను ఇట్లా మాట్లాడితే జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారా అనేది భయపడి ఉండొచ్చు. అంటే తను చాలా తక్కువ కంటెంట్ ఇచ్చింది బేబక్కనే. సో 100లో 99% బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ అంటే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ వెనస్డే వరకు అయింది కాబట్టి ఓన్లీ 2.5 days ఓటింగ్స్ లెక్కించారు కాబట్టి ఈ 2.5 daysకి అంటే అది లెక్కలోకి తీసుకుంటారా తీసుకోరా అని పక్కన పెడితే ఒకవేళ ఈ నామినేషన్ని వాళ్ళు నామినేట్ అయిన పర్సన్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే మాత్రం బేబక్క ఎలిమినేట్ అయిపోద్ది. ఒకవేళ అంటే 2.5 days అయింది కాబట్టి ఈ వీక్ మనం ఎలిమినేషన్ చెయ్యొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అనుకుంటే సో బేబక్క బ్రతికిపోతుంది. అంటే ఎలిమినేషన్ నుంచి బ్రతికిపోతుంది. అంటే 99% ఎలిమినేషన్ ఉంటే బేబక్క ఎలిమినేషన్ అయిపోతుంది. ఒకవేళ ఎలిమినేషన్ లేకుంటే బేబక్క సేవ్ అయిపోతుంది. సో అంటే 2.5 days అయింది కాబట్టి మ్యాక్సిమం సో చాలామంది అనుకుంటుంది ఏంటంటే సో ఈసారి ఎలిమినేషన్ ఉండదు అని చెప్పేసి. సరే చూద్దాం అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది చూద్దాం. ఒకవేళ మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాత్రం బేబక్క ఎలిమినేట్ అవుతుంది ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే. ఒకవేళ ఎలిమినేషన్ లేకుంటే సో అందరూ బ్రతికిపోతారు. బట్ ఇప్పటివరకైతే సో ఈ 1 week మొత్తం అసలు ఎవరు బాగా ఆడారు అంటే వీళ్ళు ది బెస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా పర్సన్ ఉన్నారా? సో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది, అసలు బిగ్ బాస్కి పీడబోతుంది, బిగ్ బాస్ 8లో వీళ్ళు ఉన్నందుకు అసలు బిగ్ బాస్ అసలు బాగాలేదు అనుకున్న వాళ్ళ నేమ్ కూడా మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మనమైతే ఎలిమినేషన్ ఉంటుంది ఉండకుండొచ్చు అన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫైనల్లో అసలు ఎలిమినేషన్ ఉందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో మనం చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.